నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాం. వార్తల్లో, సోషల్ మీడియాస్లో ఇన్వెస్ట్మెంట్స్ భారీగా వస్తున్నాయి. ఇండస్ట్రీస్, పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్కి స్వర్గధామంగా భావిస్తున్నారు. లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్న నేపథ్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ఇదంతా గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ అని వార్తలు ప్రతిరోజు వస్తున్న నేపథ్యంలో అసలు నిజంగానే ఇప్పుడు దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో నిజంగానే ఏం ఇన్వెస్ట్మెంట్స్, ఏ కంపెనీలు, ఎంత ఇన్వెస్ట్మెంటు, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది అన్న డీటెయిల్స్ చాలామంది కోరుకుంటున్నారు. నన్ను అడిగారు మిత్రులు దాని మీద ఒక విశ్లేషణ చేయమని. కాబట్టి ఈ వీడియో దాని గురించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూసినట్టయితే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఏంటి, రియల్గా ఏం జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్న విషయాలు మీకు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ వీడియో చేయటానికి గల కారణం ఏంటంటే, నేను రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ కాకినాడలో ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ వచ్చింది. అది ఏంటి, అసలు గ్రీన్ అమ్మోనియా అంటే ఏంటి, అది ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని టెక్నికల్గా అసలు ఏం జరిగి గ్రీన్ అమ్మోనియా వస్తుంది, దానివల్ల లాభాలేంటి, ఎవరికి లాభం, ఎంత లాభం, దాని విశేషాలతో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు గురించి ఒక వీడియో రీసెంట్గా రిలీజ్ చేసిన సందర్భంలో ఆ వీడియో చూసిన ఒక అభిమాని, ఒక వ్యక్తి, ఆ పేరు ఇన్వెస్ట్స్ ఎన్ఎస్ అనే ఒక పేరుతో ఒక క్వశ్చన్ అడిగారు నన్ను. మీరు పెట్టుబడులు ఫ్లో వస్తూ ఉందని చెప్తున్నారు, ఏం పెట్టుబడులు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ కంపెనీలు వచ్చినాయి, ఏ ఎంప్లాయ్మెంట్ జరిగింది అన్న డీటెయిల్స్ చెప్పగలరా అని నన్ను ఒక క్వశ్చన్ అడిగిన నేపథ్యంలో ఆ వ్యక్తికి వివరణ ఇవ్వాలి అన్న ఒక సదుద్దేశంతో, సత్సంకల్పంతో ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది. ఇక ఈ పెట్టుబడి WEF 2025లో జరిగిన ఈ సంఘటనలో ఏమేం కంపెనీస్ వచ్చినాయి, ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత అని పరిశీలించినట్టయితే, రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1,33,000 కోట్ల పెట్టుబడి, 200 మంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ఇండియా లిమిటెడ్ 61,780 crores ఇన్వెస్ట్మెంట్, 21,000 ఎంప్లాయ్మెంట్. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 10,300 crores ఇన్వెస్ట్మెంట్, 3,000 ఎంప్లాయ్మెంట్. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 5,000 ఇన్వెస్ట్మెంట్ క్రోర్స్, 1,405 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఎల్జీ వెండార్స్ 839 crores, 692 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. రీన్యూ ఫోటో వాలటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3,700 crores, 1,200 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. రీన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ 3,000 crores ఇన్వెస్ట్మెంట్, 1,680 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అదేవిధంగా రీన్యూ వెనమ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 1,800 crores పెట్టుబడి, 380 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అదేవిధంగా రీన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ ఇంకొక పేరుతోటి 3,600 crores ఇన్వెస్ట్మెంట్, 760 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. JSW ఇండస్ట్రియల్ పార్క్ లిమిటెడ్ 531 crores ఇన్వెస్ట్మెంట్, 45,000 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. JSW నియో ఎనర్జీ లిమిటెడ్ సోలార్ 2,000 crores ఇన్వెస్ట్మెంట్, 1,380 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. JSW నియో ఎనర్జీ లిమిటెడ్ విండ్ ఇది 660 crores ఇన్వెస్ట్మెంట్, 110 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS 1,370 crores ఇన్వెస్ట్మెంట్, 12,000 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ 2,000 crores ఇన్వెస్ట్మెంట్, 1,380 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. కాంగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1,583 crores ఇన్వెస్ట్మెంట్, 25,000 ఎంప్లాయ్మెంట్. కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ 1,430 crores ఇన్వెస్ట్మెంట్, 565 ఎంప్లాయ్మెంట్ జనరేషన్.
BVM ఎనర్జీ రిఫైనరీస్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ 1250 crores ఇన్వెస్ట్మెంట్, 15,000 ఎంప్లాయ్మెంట్. లులు షాపింగ్ మాల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 1222 crores ఇన్వెస్ట్మెంట్, 1500 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అదేవిధంగా అపోలో టైర్స్ లిమిటెడ్ 1110 crores ఇన్వెస్ట్మెంట్, 500 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ 400 crores ఇన్వెస్ట్మెంట్, 300 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఈ విధంగా నేను ప్రస్తావించిన సుమారుగా 21 పేర్లున్నటువంటి ఒక కంపెనీసు WEF 2025లో ఎన్డీఏ ప్రభుత్వ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం కోసం వీళ్ళు MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వం వారితోని. ఈ పెట్టుబడులు త్వరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇవి ఒక లిస్టు మాత్రమే. టైం కన్స్ట్రైంట్ ఉండటం వల్ల నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఓన్లీ WEF 2025లో జరిగిన లేదా అచీవ్ చేసినటువంటి ఇండస్ట్రీసు, టోటల్ ఇన్వెస్ట్మెంటు, ఎంప్లాయ్మెంట్ జనరేషను అన్న డీటెయిల్స్ మన వీడియో చూసిన కొంతమంది ఒక కామెంట్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఈ మొత్తం టోటల్ ఇన్వెస్ట్మెంటు నేను చెప్పినవన్నీ చూసినట్టయితే 2,36,576 2,36,576 crores ఇన్వెస్ట్మెంటు, 1,33,322 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. 1,33,322 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో ఇది ఎగ్జాంపుల్గా ఈ వివరణ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం వారు ఈ పర్టికులర్ WEF 2025లో సాధించినటువంటి అచీవ్ చేసినటువంటి ఇండస్ట్రీస్ ఫ్లోగా ఆంధ్ర రాష్ట్రానికి మనం గమనించగలరు. ఇంకా ఏదైనా మీ కామెంట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకున్నాను. పూర్తి స్థాయిలో మరి వైజాగ్లో జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్లో చేసుకున్న MOUs, ఇండస్ట్రీస్ ఆ ప్రస్తావన నేను ఇప్పుడు ఈ వీడియోలో ప్రస్తావించలేదు. వాటిని కూడా త్వరలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను మీరు కోరుకుంటే. కొంతమంది అడిగారు కాబట్టి ఈ వివరణ, ఈ డీటెయిల్స్ మీకు అందించే ప్రయత్నం చేశాను. అంటే 2,36,576 crores ఇన్వెస్ట్మెంటు, 1,33,322 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.